మన మోహనవాణికి చంద్రశేఖరుని ఆశీస్సులతో సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు చంద్రశేఖరుని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలూచి సంరంభియై ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం. వైకుంఠపురంలో ఒక అంతఃపురం ఉంది. దాని లోపల ఒక ప్రధాన భవనం, దాని లోపల మందారవనం, అందులో అమృత సరస్సు, ఆ పక్కనే చంద్రకాంత శిలావేదిక, దానిపై ఉంది ఒక కలువ పూల పానుపు, దానిపై కూర్చుని లక్ష్మీదేవితో చక్కగా కబుర్లు చెప్తున్నాడు స్వామి. అప్పుడు ఆ లక్ష్మీదేవి చీర కొంగు ఆయన చేతిలో ఉంది. దానిని అలాగే పట్టుకుని గజేంద్రుడి ఆర్తనాదం వినగానే ఉన్నపళంగా బయలుదేరాడు శ్రీహరి. యవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యాదుడిందు పరమేశ్వరుడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వానినాత్మభో నీశ్వరునే శరణంబు వేడద. ఈ జగము ఎవరి వల్ల పుడుతోంది, ఎవరిలో ఉంటోంది, ఎవరిలో కలుస్తోంది? పరమేశ్వరుడు ఎవరు? మూల కారణం ఎవరు? మొదలు నడు మాతుది లేనివాడు ఎవరు? అంతా తానే అయిన వారెవరు? తనంతట తానే పుట్టినవారు ఈశ్వరుడు అయిన ఆ పరమాత్మనే నేను శరణు వేడుతాను. లావొక్కింతయు లేదు ధైర్యము విలోబయ్యే ప్రాణంబులు తావులు తప్పెను మూర్ఛ వచ్చే తనువు దశన్ శ్రమం వయడి నీవే తప్ప ఈ తప్పరం వెరుగ మన్నింపగం గరుందిను రావేశ్వర కావవే వరదా సంరక్షింపుము భద్రాత్మక. ఓ ఈశ్వర, నా ఒంట్లో శక్తి లేదు, ధైర్యం అసలే లేదు, ప్రాణాలు పోతున్నాయి, మూర్ఛ వచ్చింది, చాలా కష్టంగా ఉంది, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, వెంటనే వచ్చి ఈ దీనుణ్ణి రక్షించు అని దీనాతి దీనంగా వేడుకున్నాడు. కార్తీక పురాణము 28వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. అందరం కలిసి కార్తీక పురాణం విందాము. జనక మహారాజా, వింటివా? దుర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైననో వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు కనుకనే అట్టి ప్రయాసములకు పాలైపోయినాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అట్లా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడు సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయ తలపెట్టాను. నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటానికి సిద్ధమైంది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన
ఆపద నుండి రక్షింపు అని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలిని అయినను, ఎంత నిష్ట కలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవేవి పని చేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థించాడు. అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనాలు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టాలన్నీ కొని తెచ్చుకున్నాడు. అయినను ఇతను బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మందిని లోకకంటకులను చంపితివిగాన శరణు గోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుతూనే ఉన్నావు, కానీ చంపుటలేదు. దేవా, సురసురాది భూత కోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలుసును. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండునట్లుగా రక్షింపు అని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిని దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకి ఇట్లు చేసి తిని కానీ వేరు కాదు. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టాలి అని కన్నులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించాను. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అణచాలి అని తలచి తరుముచున్నాను. ఇతను కూడా సామాన్యుడు కాడు. ఇతను రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రుద్ర తేజము భూలోకవాసులనందరూ చంపగలదు. కాన శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేనో, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటేనో ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు కాని తులతూగరు. నన్నెదుర్కొన చాలరు మీరు. ఇంతవరకు జరిగినదెంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలనన్నదే నా అభిలాష. కావున శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. నీకివే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటి సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రము 3 కాలములందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలమును వృద్ధి చేసుకుందిరో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరపట్టక, గో హత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుందిరో, అట్టివారి పాపములు కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్య ఫలము ముందు ఈ ముని పొంగవుని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. 28వ రోజు పారాయణము సమాప్తము.
పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుడట నే బలికిన భవహరమగునట పలికెద వేరొల్డుగాద పలుకగనేలా పలికేది భాగవతమట పలికించేవాడు శ్రీరాముడేనట నేను పలికితే నాకు ముక్తి లభిస్తుందట అలాంటప్పుడు వేరే కథ నేను ఎందుకు చెప్పాలి కల్పవృక్షం లాంటి ఈ భాగవతాన్ని రచించి నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను పాడనా ప్రభు పాడనా పాడనా ప్రభు పాడనా పాటని మనసు కరుగునా పాడనా కనుల నీరు నిండెనోయి కాచలేను నీ రూపము కనులకొక్కసారి నీవు కనిపించుము దేవదేవా ఓ దేవా గానములో నీదు మనసు కానందము నీయగలనా నా గానములో నీ వైరాగమై పోతివోయి దేవా ఓ దేవదేవా పాట భావ రాగతాళ పరమయోగ సమాధిలో నీ పదముల వ్రాలినాను నీవే దేవా దేవా ఓ దేవా పాట పాడనా ప్రభు పాడనా శివదర్శనం చిత్తనాశనం పార్వతి దర్శనం పాపనాశనం ధూళి దర్శనం దుఃఖనాశనం ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ